అనగనగా ఒక అందమైన రంగుల లోకం. అక్కడ పండ్లన్నీ మనలాగే నడుస్తూ మాట్లాడుకుంటూ భలే సరదాగా ఉండేవి. ఆ లోకంలో పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, అరటిపండు అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. పుచ్చకాయ ఏమో భలే లావుగా బలంగా ఉండేది. స్ట్రాబెర్రీ ఏమో బుజ్జిదైనా చాలా తెలివైంది. ఇక మన అరటిపండు ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది. ఒకరోజు ఈ ముగ్గురు దోస్తులు కలిసి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అసలు ఈ అడవిలో ఏముందో చూద్దాం పదండి అంటూ ఉత్సాహంగా బయలుదేరారు. అలా నడుస్తూ నడుస్తూ అడవి మధ్యలోకి వెళ్ళేసరికి వారికి దారి అర్థం కాలేదు. పాపం స్ట్రాబెర్రీ భయపడిపోయింది. అప్పుడు అరటిపండు, భయపడకు ఫ్రెండ్, మనమంతా కలిసి ఉంటే ఏదైనా చేయగలం అని ధైర్యం చెప్పింది. అలా ముందుకు వెళ్తుంటే దారిలో ఒక పెద్ద గుంట కనిపించింది. అప్పుడు పుచ్చకాయ తన బలాన్ని చూపించింది. నేను ఉన్నాను కదా, నా వెనుక ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా రండి అని అందరినీ క్షేమంగా దాటించింది. కొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద నది ఎదురైంది. నీళ్లు భలే వేగంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు నది ఎలా దాటాలి? స్ట్రాబెర్రీ మళ్ళీ కంగారు పడింది. అప్పుడు పుచ్చకాయ నీటిలో తేలుతూ, నేను బోటులా మారతాను, మీరిద్దరూ నా మీద ఎక్కండి అని చెప్పింది. అరటిపండు, స్ట్రాబెర్రీ పుచ్చకాయ మీద ఎక్కి భలే సరదాగా నది దాటేశారు. దారిలో ఒక మాట్లాడే చెట్టు వాళ్ళని ఆపి, పిల్లలు జాగ్రత్త, ముందుకు వెళ్తే ఒక జిత్తులు మారిన నక్క అక్కడ ఉంటుంది అని హెచ్చరించింది. వారు ముందుకు వెళ్ళగానే నక్క వచ్చేసింది. అబ్బో, ఈ పండ్లు భలే ఉన్నాయే, వీటిని తినేస్తాను అని అనుకుంటుంది. అప్పుడు తెలివైన స్ట్రాబెర్రీ ఒక ప్లాన్ వేసింది. ఓ నక్క బావా, మేము మామూలు పండ్లం కాదు, మాంత్రిక పండ్లం, మమ్మల్ని తింటే నువ్వు రాయిలా మారిపోతావు అని గట్టిగా చెప్పింది. ఆ మాటకి నక్క భయపడిపోయి తోక ముడుచుకుని పారిపోయింది. అలా ముగ్గురు స్నేహితులు తమ తెలివితేటలతో, ధైర్యంతో అడవిని దాటి సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. చూశారా పిల్లలు, స్నేహితుల కష్టాల్లో ఒకరికొకరు తోడుంటే ఎంతటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. కలిసుంటే కలదు సుఖం అంటే ఇదే మరి. కథ బాగుంది కదూ? మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కిడోస్ టేల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్ బాయ్.